యోగి ఆదిత్యనాథ్ గారు స్పష్టంగా చెప్తున్నారు. లవ్ జిహాదీ, ల్యాండ్ జిహాద్ నుంచి ప్రభుత్వాలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని దానికి తగిన చర్యలు కూడా తీసుకోవాలని స్పష్టం చేశారు. భారతదేశం ఏమి ధర్మసత్రం కాదు. ఎవడ పడితే వాడు వచ్చేయడానికి, ఏది పడితే అది చేయడానికి. ఇంతకుముందు వేరు, ఇప్పుడు వేరు. ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించినటువంటి వారు చాలామంది ఉన్నారు. వాళ్ళని పక్కన పెడితే మిగతా వారందరికీ కూడా రాముడి యొక్క డిఎన్ఏ ఉంది, ఎంతో కొంత ఉంది. ప్రతి ఒక్కరిలో ఉంటుంది. వాళ్ళు మతం మారితే మారొచ్చేమో కానీ అందరిలో కూడా డిఎన్ఏ ఉంటుంది. కాకపోతే ఇక్కడ చాలామంది మన సంస్కృతి సాంప్రదాయాలని వాళ్ళు పాటించడం లేదు. ఇక్కడ లవ్ జిహాదీ చేయడానికి, ల్యాండ్ జిహాదీ చేయడానికి, ఆర్థిక జిహాదీ చేయడానికి, ఫుడ్ జిహాదీ చేయడానికి చాలామంది కంకణం కట్టుకొని ఉన్నారు. దాని నుంచి ప్రభుత్వాలు, ప్రజలు ఇద్దరు అప్రమత్తంగా ఉండాలని నిన్న లక్నోలో జరిగినటువంటి జగద్గురు రామచంద్రాచార్య స్వామి రామభద్రాచార్య ఆధ్వర్యంలో జరిగిన శ్రీరాముడి కథా మహోత్సవం ఏదైతే ఉందో 9 రోజుల పాటు సాగినటువంటి ఈ కథా మహోత్సవంలో యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడుతున్నారు. ఏదైతే జిహాదీ ఉందో ఈ జిహాదీలన్నింటి పని పడతాం, కానీ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏం పని వాళ్ళకి, ఈ జిహాదీలకి ఏం పని? ఆయన ఏమంటున్నాడంటే మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. జిహాదీలకు మాత్రమే ఏం పని. ఆయన ముస్లిం వ్యతిరేకత కాదు, ఆయన ముస్లిం వ్యతిరేకి కాదు. ఎందుకు అంటే గోరఖ్పూర్ మఠంలో చూస్తే ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. గోరఖ్పూర్ మఠంలో ముస్లింసే సగానికి సగం మంది ఉంటారు. ఆ గోరఖ్పూర్ మఠం చుట్టూ కూడా ముస్లింసే చాలామంది షాపులు ఇచ్చింది ఆయన వాళ్ళకే. ఆయన మనుషుల్ని సమానంగా చూస్తాడు. వాళ్ళ యొక్క సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, ఈ దేశానికి పనికిరాని సిద్ధాంతాలు, వారి యొక్క భావజాలానికి మాత్రమే ఆయన వ్యతిరేకి. ఎవరైతే ఆ విధంగా ఉంటారో వాళ్ళకి మాత్రమే వ్యతిరేకి. అందుకే చాలామంది ముస్లిమ్స్ ఆయన్ని వ్యతిరేకించరు. అక్కడికి వెళ్ళి మనం చూస్తే తెలుస్తుంది. అలాగే ఈ క్రిస్టియన్ మతం ఏదైతే ఉందో, వీళ్ళు మతమార్పిడులు చేస్తారు కదా, దాన్ని నిషేధించి పడేశారు. చాలామంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ముస్లింలందరినీ రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా చేశారు. మనం ఇక్కడ ఇలా ఉంటే బ్రతకలేము అన్న విధంగా. ముస్లింలకి ఆయన అంటే ఏంటో తెలుసు. సగం మంది ఏమొచ్చేసి ఆయన మంచితనం తెలుసు, సగం మందికి వాళ్ళ తాట తీసేస్తాడని తెలుసు. కాబట్టి ఎవరూ కూడా క్రిస్టియన్స్కి అప్పట్లో సపోర్ట్ చేయలేదు, ఇప్పటికీ లేదు. మరి గత 7-8 సంవత్సరాలుగా అక్కడ ఈ మత మార్పిడి ఇది లేదు. సో ఆ బిల్లు పాస్ అయింది కాబట్టి. సో అలాంటి వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడంటే చాలామంది ఏ విధంగా అనుకోవచ్చు, కానీ ఆయన స్పష్టంగా ఉన్నట్లు మాట్లాడుతున్నాడు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి. జిహాదీలు చాలా పెద్ద ప్రమాదం. దేశ జనాభా స్వరూపాన్ని మార్చడానికి వీళ్ళు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని కూడా నిన్న ఆయన ఆ సభలో మాట్లాడడం జరిగింది.